రవి బిష్ణోయి 7.20 కోట్లకు ఆర్ఆర్కి రావడం యాదృచ్ఛికం కాదు. ఐపీఎల్ అనుభవం, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్, మిడిల్ ఓవర్స్లో వికెట్లు పీసే స్పెషలిస్ట్, ఫ్లాట్ ట్రాకులపై కూడా పనిచేసే లెగ్ స్పిన్నర్. ఆర్ఆర్కి అవసరం ఇదే. స్టార్ స్పిన్నర్ కాదు, కంట్రోల్ ప్లస్ వికెట్లు ఇచ్చే బౌలర్. 7.20 కోట్లు ఎక్కువ అనిపిస్తే అది నువ్వు ఐపీఎల్ స్పిన్ మార్కెట్ని అర్థం చేసుకోలేకపోయినట్టే. విఘ్నేష్ పుత్తూరు 30 లక్షలు, సైలెంట్ కానీ షార్ప్ పిక్. ఇక్కడే ఆర్ఆర్ మైండ్సెట్ బయటపడుతుంది. ఇండియన్ అన్క్యాప్డ్ స్పిన్నర్, తక్కువ ధర, బెంచ్ స్ట్రెంగ్త్ ప్లస్ నెట్ బౌలర్ విలువ, లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ ఆప్షన్. 30 లక్షలకు ఫెయిల్ అయితే నష్టం లేదు, క్లిక్ అయితే ఆర్ఆర్కి మరో ఇంటర్నల్ ప్రాడక్ట్. ఇదే ఆర్ఆర్ మోడల్. స్టార్స్ కొనరు, స్టార్స్ తయారు చేస్తారు. ఇక్కడ కుమార సంగకర పాత్రేంటి? ఇది చాలామంది మిస్ చేస్తున్న పాయింట్. కుమార సంగకర = ఆర్ఆర్ బ్రెయిన్ సెంటర్. అతని స్టైల్ చాలా క్లియర్. డేటా, రోల్ క్లారిటీ, మెంటల్ టఫ్నెస్, లాంగ్ టర్మ్ విజన్. గమనిక, బిష్ణోయి పిక్ = ఇమీడియట్ ఇంపాక్ట్, విఘ్నేష్ పిక్ = ఫ్యూచర్ ఆప్షన్. ఇది సంగకర స్టైల్ డబుల్ లేయర్ ప్లానింగ్. అతనెప్పుడూ ఈ సీజన్ మాత్రమే అనుకోడు. గమనిక, ఈ ప్లేయర్ 3 ఏళ్ల తర్వాత ఎక్కడుంటాడు అనేదే అతని ప్రశ్న. రియాలిటీ చెక్, ఇది వినాలి. రవి బిష్ణోయిపై ప్రెషర్ ఉంటుంది. 7.20 కోట్లు అంటే ఎక్స్పెక్టేషన్స్ ఆటోమేటిక్గా పెరుగుతాయి. విఘ్నేష్ పుత్తూరికి వెంటనే ఛాన్స్ రావడం కష్టం. ఐపీఎల్ అంటే డొమెస్టిక్ కాదు, టైం పడుతుంది. అందుకే గమనిక, బిష్ణోయ్ = ఫస్ట్ 11, విఘ్నేష్ = ప్రాజెక్ట్ ప్లేయర్. ఇద్దరినీ ఒకే త్రాసులో కొలవడం మూర్ఖత్వం. చివరి వాట, ఆర్ఆర్ ఈ ఆక్షన్లో చేసిన పని చాలా క్లియర్. ఒక చేత్తో ప్రస్తుతం గెలవడానికి, ఇంకో చేత్తో రేపటి టీం నిర్మించడానికి. గమనిక, 7.20 కోట్ల రవి బిష్ణోయి, 30 లక్షల విఘ్నేష్ పుత్తూరు. ధరల్లో తేడా ఉంది, పాత్రల్లో తేడా ఉంది, కానీ ప్లాన్ ఒక్కటే. గమనిక, స్పిన్ మీద రాజస్థాన్ రాజ్యం. ఇది హైప్ కాదు, ఇది స్పష్టమైన స్ట్రాటజీ.